కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇక కొండ మురళి నిన్న చేసిన హాట్ కమెంట్స్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపాయి. దానికి సంబంధించి సమావేశం కూడా ప్రస్తుతం ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, నిన్న కొండ మురళి చేసిన వ్యాఖ్యలకు ఇవాళ కాంగ్రెస్ నేతలు సమావేశం ముగిసింది కదా, ఏంటి పూర్తి సారాంశం దీనికి సంబంధించి? ప్రియా, గత చాలా రోజులుగా సుమారుగా ఒక 6 నెలల కాలంగా కొండ మురళికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చాలా విభేదాలు ఉన్నాయి. చాలా వాళ్ళ మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా కొండ సురేఖ కానీ కొండ దంపతులు కానీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఏలు పెడుతున్నారు. వాళ్ళతో ఇబ్బంది అవుతుందంటూ చాలాసార్లు అధిష్టానం దృష్టికి, అంటే రాష్ట్ర అధ్యక్షుడికి, సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా వాళ్ళతో సమస్య తలెత్తుతుందని తీసుకెళ్లిన సమస్య కారణంగా అది వివాదాస్పదంగా మారుతుంది. దాని నేపథ్యంలో కొండ మురళి వాళ్ళు ఎక్కడగా తగ్గకుండా వీళ్ళని టార్గెట్ చేస్తూ వివరిస్తున్న తీరుపై చాలాసార్లు వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. ఆయన నిన్న చేసినటువంటి కొండామురళి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. ఆయనకు టీడీపీ నుంచి వచ్చిన నేతల్ని టార్గెట్ చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇటీవలి కాలంలో బసవరాజు సారయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో వాళ్ళతో ఇబ్బంది తలెత్తుతుంది అని చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి గతంలో నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి నాయకులను కూడా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని భావించారు. రాష్ట్ర అధిష్టానం పూర్తిగా సహకరించకపోతే అవసరమైతే వాళ్ళు ఢిల్లీలో వాళ్ళకు బాగా పలుకుపడి ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి పిసిసి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఢిల్లీ వరకు వెళ్ళి కంప్లైంట్ చేయాలని ఈ లంచ్ మీటింగ్లో ఎవరైతే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే వరంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మహబూబాబాద్ ఆ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎవరు పార్టిసిపేషన్ కాకపోయినా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు క్లియర్ కట్ గా వాళ్ళు ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయం ఒక నోట్ రాసి దాంతో పాటుగా ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికంటే ముందు ఒకసారి సీఎంను కలవడం, ఆ సీఎంతో పాటుగా పిసిసి అధ్యక్షుని కలిసి, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి గతంలో చేసిన కంప్లైంట్స్ కూడా ఏవి కూడా ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి మేము ఢిల్లీకి వెళ్తామనే విషయాన్ని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో వాళ్ళు పిసిసి అధ్యక్షునికి కంప్లైంట్ చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కానీ రాష్ట్ర లైన్లోనే, పార్టీ లైన్లోనే ఉండాలని చేసిన నేపథ్యం వీళ్ళందరూ కూడా ఒకే తాటి మీద ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రియా, రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.